రవీంద్ర అన్న గారికి నా యొక్క ధన్యవాదాలు. అన్న మేము 35 సంవత్సరాల సంది కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నామన్నా. 30 సంవత్సరాల సంది చూస్తున్నాం. పోచారం శ్రీనివాస్ రెడ్డిదే ఇక్కడ వ్యతిరేకం, ఎవరిది కాదు. ఎవరికి చెప్పినా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏమన్నా అంటే కొట్టూరి వానికి జైలు పాల్చేరి. ఇదే రాజకీయం నడిచిందన్న. 35 సంవత్సరాల సంది చూస్తున్నా ఇదే రాజకీయం నడిచింది. మళ్ళా యాందా కన్నా ఇది పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజకీయం. దానికి అంతం చేద్దాం. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఏమని నువ్వు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో వచ్చినావు, ఏం ముఖం పెట్టి వచ్చినావని నేను సూటిగా అడుగుతా ఉన్నా. పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్న రవీందర్ అన్న గురించి వాళ్ళ ఆత్మహత్య కూడా చేసుకుంటా ఇక్కడ నుంచి. రవీందర్ అన్న ఇక్కడ కదలే ప్రసక్తి లేదు. ఇవాళ రవీందర్ అన్న గురించి ఆత్మహత్య కూడా నేను సిద్ధంగా ఉన్నా. బిడ్డ పోచారం నీది మొత్తం బయటెత్తగానే నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యావు. బిడ్డ నీ కొడుకులతో సహా నీ కోడలతో సహా. బిడ్డ ఉస్కా మాఫియా నీది. ఇవాళ నీది ఇసుక మాఫియా. నీ కేసులు నడవకొచ్చినాయని ఇవాళ నువ్వు ఇక్కడ వచ్చినావు. బిడ్డ నిన్ను మాత్రం అర్థం చేసేది ఖాయం. రాజీ పెట్టుకో, నా మీద కేసు పెట్టుకో. నాది ఒక్క ఎంచ కూడా అంకర కాదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఒక మాట చెప్తున్నా అన్న, మేము కార్యకర్తలు జెండాలు మోసినాం. ఇవాళ మాకు నీ అండగా ఉంది. ఇక్కడ నుంచి నువ్వు పోవద్దు, మేమున్నాం. దేనికైనా అర్ధరాత్రికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అన్న. ఇవాళ మా కార్యకర్తలకు అన్యాయం చేసి నువ్వు వెళ్ళిపోతాన్న దండ పెడుతున్నా. నువ్వు ఇక్కడనే ఉండాలి, మాకు తోడుగా నువ్వే ఉన్నావు. వాళ్ళు చిట్కలు కొడుతురు అన్న, మేము వచ్చేటప్పుడు తోడలు కొడుతురు. మీదేం నడవదు బిడ్డ, మీది ఎట్లా నడుస్తుంది మేము చూస్తాం. నీ పోచారంది ఉస్కా మాఫియా, కంకర్ మాఫియా మొత్తం నీది ఎట్లా నడుస్తుంది మేము చూస్తాం. ఇవాళ చిట్కలు కొడుతురు అన్న, మొత్తాబాద్ లో చిట్కలు కొడుతురు. 28 లక్షలు తిన్నా నాయకులు దొంగలు. డబల్ బెడ్రూమ్ లలో 28 లక్షలు తిన్నారన్న. ఏమన్నంటే ఏమంటారు, కొడుక నిన్న చంపేస్తాం బయట పెడతా అంటారు. ఈ మాట అన్నకు చెప్తున్నాం. ఎన్నో సార్లు ఆనంద్ నేను వచ్చినామన్నా ఇక్కడికి, సాయిగౌడ్ గారు కూడా వచ్చారు, ఉస్మాన్ వచ్చారు, అందరూ వచ్చినామన్నా ఇక్కడికి. వచ్చి చెప్పినాం. వాళ్ళకి ఏమంటారు, మిమ్మల్ని చంపేస్తాం ఇది బయట పెడతా అంటారు అన్న. యాందాకన్నా మాకు కాపాడే బాధ్యత నీది ఉందన్న. నీ గురించి మేమున్నాం. అర్ధరాత్రికైనా ఇప్పుడంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటానా నీ గురించి నేను చెప్తా ఉన్నా. ఇక్కడికి వెళ్ళి పోయే అవసరం లేదు, నువ్వు ఇక్కడనే ఉండాలి. మేము నీతో పాటు మేమున్నాం. మళ్ళొకటి పోచారం శ్రీనివాస్ రెడ్డి నేను చెప్తా ఉన్నా, కొడుక నీ దగ్గర ఉన్నోళ్ళు చిట్కెలు కొడుతున్నారు, ఏమి దాగదు. అక్కడ మేము చిట్కెలు కొట్టినామా నీది మొత్తం ఖతం అయిపోతుంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంతం చేస్తాం నీది మొత్తం. నీ ఉస్కా మాఫియా, నీ కొడుకు భాస్కర్ రెడ్డి ఉస్కా మాఫియా పోయాడా పెళ్ళంగా సీఎం దగ్గర పోయి అందరు పోయి కండవలేసుకున్నట్లు కాదు బిడ్డ. నువ్వు దొంగవు, పచ్చి దొంగవు. నువ్వు భాస్కర్ రెడ్డి, నువ్వు పచ్చి దొంగవు. నా ముఖం చూసుకో ఒకసారి వీడియోలో. రానా ఇంటికి నీకు చచ్చేస్తా. ఇంటికి భాస్కర్ రెడ్డి పోచారం ఆనా తమ్ముడు శంభురెడ్డి ఊళ్ళో మొత్తం జాగలిస్తారా సస్తారా బిడ్డ. నీకు కూడా వార్నింగ్ ఇస్తున్నా. ఏం పేరు అని పేరు శంభురెడ్డి, నీకు వార్నింగ్ ఇస్తున్నా. రానా ఇంటికి, కొత్తబాద్ నాది. నా పేరు షావలి ఖాన్. కొత్తబాద్కి రా, చర్చ కూర్చున్నాం రా. నేను మాట్లాడతా నీతోటి. నేను చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. బాధ కలుగుతుందన్నా. 30 సంవత్సరాల సంది జెండాలు వస్తున్నామన్న. మేము ఇక్కడ అందరం ఉన్నాం. జీవన్ ఉన్నాడు, ఆనంద్ ఉన్నాడు, కార్యకర్తలు మొత్తం జెండాలు మోస్తున్నామన్నా. జెండాలు మోసి మోసి కాయలు కట్టినాయి. వాళ్ళని మనం బెదిరిస్తూ ఉన్నారు. మేము యాందాకా పడాలన్నా. మీకు నమ్ముకున్నామన్నా. మేము బాధ అవుతుందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. జై కాంగ్రెస్, నాయకత్వం.